ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఈ మధ్య కాలంలో గోల్డ్ కంటే సిల్వర్ బాగా పెరుగుతుంది, ఇది మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చాలా మంది గ్రో యాప్ లో సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే కరెక్ట్ గా ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలియటం లేదు. నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తానో అది కూడా మీకు చూపిస్తాను. సో మనం ఈ వీడియోలో గ్రో యాప్ లో సిల్వర్ లో మనం ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలుసుకుందామండి. అంటే గ్రో యాప్ లో మనము సిల్వర్ లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆప్షన్స్ ఏంటి, మనము ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఏమేం పాయింట్స్ చెక్ చేసుకోవాలి, ఈ మొత్తం డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో క్లియర్ గా నేర్పిస్తాను. ఈ వీడియో చాలా మందికి యూజ్ అవ్వచ్చు, కాబట్టి ఈ వీడియోని వెంటనే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. ఇప్పుడు నేను గ్రో యాప్ అయితే ఓపెన్ చేస్తానండి. సో పక్కన మీరు స్క్రీన్ రికార్డింగ్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కింద మనకు స్టాక్స్ ఉంది కదా, దాని పక్కన ఇక్కడ చూడండి మ్యూచువల్ ఫండ్ ఉంది కదా, ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మనకు మ్యూచువల్ ఫండ్స్ ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఇక్కడ చూడండి, సర్చ్ బార్ ఉంది కదా, ఇక్కడ మీరు సిల్వర్ అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేసుకొని కింద మీకు ఇక్కడ ఎంఎఫ్ పైన టైప్ చేసుకోండి. సో సిల్వర్ మ్యూచువల్ ఫండ్ మనకు ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, HDFC సిల్వర్ ETF FOF డైరెక్ట్ గ్రోత్ ఒకటి చూపిస్తుంది. అందుకని ఇక్కడ చూడండి, నిపాన్ ఇండియా సిల్వర్ ETF FOF డైరెక్ట్ గ్రోత్ చూపిస్తుంది. SBI సిల్వర్ అయితే ఉంది, మోతిలాల్ ఓస్వాల్ గోల్డ్ అండ్ సిల్వర్ ETF ఉంది. ఈ విధంగా మీకు డిఫరెంట్ కంపెనీస్ అయితే చూపిస్తాయి అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గా నిపాన్ ఇండియా సిల్వర్ ETF FOF డైరెక్ట్ గ్రోత్ ఉంది కదా, దానిపై నేను ట్యాప్ చేస్తాను. ట్యాప్ చేసుకుందాము. ఇప్పుడు మనకు ఈ సిల్వర్ ETF సంబంధించి మనము కంప్లీట్ గా డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 1 మంత్ ఉంది కదా, సో 1 మంత్ లో మనకు ఎంత రిటర్న్స్ ఇచ్చింది చూపిస్తుంది అనమాట. 6 మంత్స్ లో ఎంత రిటర్న్స్ ఇచ్చింది చూపిస్తుంది. 1 ఇయర్ లో మనకు ఎంత రిటర్న్స్ వచ్చింది చూపిస్తుంది. సో దానికన్నా ఇక్కడ చూడండి, ఇన్వెస్టెడ్, నేను ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ లో 2 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశాను. నా పక్కన ఇక్కడ చూడండి, టోటల్ రిటర్న్స్ 14.32% అయితే వచ్చింది అనమాట ఇప్పటి వరకు. నేను మీరు కూడా ఇదే మ్యూచువల్ ఫండ్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పేసి చెప్పడం లేదు. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే అనమాట. సో మీకు ఏదైతే ఇక్కడ ఇష్టం ఉంటుందో, లైక్ మనకి SBI ఉంది, నిపాన్ ఉంది, HDFC ఉంది, మోతిలాల్ ఓస్వాల్ ఉంది, ఇందులో మీకు ఏది ఇష్టం ఉంటుందో, ఏది మీకు బెటర్ అనిపిస్తుందో అందులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఎడ్యుకేషన్ పర్పస్ గా నేను ఇది ఓపెన్ చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ చూడండి, NIV 13th Jan ఈ డేట్ కంతా మనకి NIV ఎంత ఉంది, 40 రూపీస్ అయితే ఉంది. ఇక్కడ మనకు రేటింగ్స్ అయితే ఏమి ఇవ్వలేదు. మినిమం SIP 100 రూపీస్ అయితే ఉంది. సో మీరు SIP కూడా కట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఫండ్ సైజ్ 3705 crores అయితే ఉంది అనమాట. ఇప్పటి వరకు ఇంత అమౌంట్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ జరిగింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు హోర్డింగ్స్ ఉన్నాయి. చూడండి, హోర్డింగ్స్ నిపాన్ ఇండియా సిల్వర్ ETF. సో ఈ మ్యూచువల్ ఫండ్ లో ఓన్లీ ఒక హోర్డింగ్ మాత్రమే ఉంటుంది. దాని తర్వాత మీరు చెక్ చేసుకోవాల్సింది ఇక్కడ అనమాట, ఎక్స్పెన్స్ రేషియో, ఎగ్జిట్ లోడ్, ట్యాక్స్ ఎంత పడుతుందని చెప్పేసి ట్యాప్ చేసుకోండి. ఎక్స్పెన్స్ రేషియో మీకు 0.27% అయితే పడుతుంది. ఎగ్జిట్ లోడ్ వచ్చేసి 1% అనమాట. ఎగ్జిట్ లోడ్ ఆఫ్ 1% ఇఫ్ రెడీమ్డ్ విత్ ఇన్ 15 days. అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత విత్ ఇన్ 15 days లోపల మీరు అమౌంట్ విత్డ్రా పెట్టుకుంటే గనక మీ అమౌంట్ లో నుంచి 1% వాడు కట్ చేసుకుంటాడు. దాని మీనింగ్ అనమాట. 15 days దాటితే అమౌంట్ ఏం కట్ కాదు. నెక్స్ట్, స్టాంప్ డ్యూటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 0.005%. ఇవి చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి, ట్యాక్స్ ఇంప్లికేషన్స్. ఇఫ్ యూ రెడీమ్ విత్ ఇన్ 2 years, రిటర్న్స్ ఆర్ ట్యాక్స్డ్ యాజ్ పర్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్. ఇఫ్ యూ రెడీమ్ ఆఫ్టర్ 2 years, రిటర్న్స్ ఆర్ ట్యాక్స్డ్ అట్ 12.5%. సో దీని మీనింగ్ ఏంటంటే, మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత విత్ ఇన్ 2 years లో గనక మీరు అమౌంట్ విత్డ్రా చేసుకుంటే గనక మీకు వచ్చిన రిటర్న్స్ కూడా ట్యాక్స్ పడుతుంది యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ అనమాట. 2 years తర్వాత మీరు కనుక అమౌంట్ విత్డ్రా పెట్టుకుంటే గనక మీకు 12.5% అయితే ట్యాక్స్ పడుతుంది మీకు వచ్చిన రిటర్న్స్ కి. ఇక్కడ చూడండి, కింద మనకి ఇక్కడ 1 time ఉంది, స్టార్ట్ SIP ఉంది. అంటే మీరు అట్ ఎ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేకపోతే కనుక మంత్లీ SIP కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అట్ ఎ టైం ఇన్వెస్ట్మెంట్ అంటే కనుక ఇక్కడ చూడండి, 1 time పైన ట్యాప్ చేసుకోవడము. ఇక్కడ మనకు అమౌంట్ అయితే అడుగుతుంది అనమాట, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అడుగుతుంది. సో 50,000 లేకపోతే 20,000 1 lakh 2 lakhs అది మీ ఇష్టం అనమాట. ఇక్కడ టైప్ చేసుకొని ఇక్కడ మీకు UPI కనిపిస్తుంది. ఈ UPI ద్వారా మీరు అమౌంట్ అనేది పేమెంట్ చేసుకోవాలి. లైక్ ఫోన్ పే, గూగుల్ పే మధ్య అంత సేమ్ అనమాట. సో పైన మీరు అమౌంట్ ఎంటర్ చేసుకోవడము, కింద ఇన్వెస్ట్మెంట్ ట్యాప్ చేస్తే కనుక మీకు OTP వస్తుంది. OTP ఎంటర్ చేసేస్తే అయిపోతుంది. సింపుల్ ప్రాసెస్ ఇది. నెక్స్ట్, లేదు మీరు SIP కట్టుకుంటారంటే కట్టుకోవచ్చు అనమాట. స్టార్ట్ SIP అమౌంట్. సో మంత్లీ మీకు ఎంత SIP కావాలి ఇక్కడ ఎంటర్ చేసుకోండి. మంత్లీ ఆన్ 22nd. దీని మీనింగ్ ఏంటంటే మంత్లీ 22nd రోజున SIP అమౌంట్ కట్ అయిపోతుంది. దాని మీనింగ్ అనమాట. మళ్ళీ ఇక్కడ సేమ్ స్టార్ట్ SIP ట్యాప్ చేసుకొని ఆ ప్రాసెస్ మీరు ఫాలో అయితే కనుక SIP కూడా కట్టుకోవచ్చు. సో SIP లో ఏంటంటే మంత్లీ ఈ పర్టికులర్ డేట్ న ఆటోమేటిక్ గా అమౌంట్ కట్ అయ్యే విధంగా మనం మ్యాండేట్ అయితే ఇవ్వాలన్నమాట. గుర్తుపెట్టుకోండి. సో మీరు SIP కట్టినా లేకపోతే 1 time ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే మనకి ఇక్కడ డాష్ బోర్డ్ లో కనిపిస్తుంది. బ్యాక్ వచ్చేస్తే గనక ఇక్కడ డాష్ బోర్డ్ ఉంది కదా, ట్యాప్ చేసుకుంటే ఈ డాష్ బోర్డ్ లో మనకు కనిపిస్తుంది. సో మీరు గనక ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తే గనక
ఒక 2 or 3 days లో మనకి ఇక్కడ ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి మీకు చూపిస్తుంది అనమాట మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మీకు ఎంత రిటర్న్స్ వచ్చింది అని చెప్పేసి. సో మీరు ఈ విధంగా గ్రో యాప్ లో సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. దీని గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.